పదండి వాళ్ళు మా హాస్టల్ ఏం ఫుడ్ పెట్టారో చూసేద్దాం. ఫస్ట్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ తో తయారు చేసిన రైస్ అన్నమాట. అల్ట్రాటెక్, ఇండియాస్ #1 సిమెంట్. పళ్ళు కూడా చాలా దృఢంగా అవుతాయి రైస్ తిన్న తర్వాత. నెక్స్ట్ అయితే మనుషుల ఎముకలకి పెయింట్ వేసి నీళ్ళలో కలర్ రైస్ చేసిన బెండకాయ ఎముకల కర్రీ. అంటే బోన్ స్ట్రాంగ్ అవ్వాలి కదా మరి, అందుకే ఈ కర్రీ చేశారు. నెక్స్ట్ అయితే కోడి రక్తంతో చేసిన రోటి పచ్చడి. మా హాస్టల్లో ఉన్న చాలా మంచోడు, ఓన్లీ సండేనే కదా డైలీ చికెన్ పెడుతున్నాడు. నెక్స్ట్ అయితే మజ్జిగ. ఈ మజ్జిగలో పెరుగు ఎక్కడుందో చెప్పినోడికి. మా హాస్టల్లో వాటర్ ట్యాంక్ లో కన్నా పెరుగు బకెట్ లోనే ఎక్కువ వాటర్ ఉంటాయి అనమాట. మీ ఇంట్లో వాటర్ లేకపోతే చెప్పండి, మా హాస్టల్కి వచ్చేయండి, ఈ బకెట్ ఇస్తా. ఇంకా ప్లేట్ లో రైస్ అండ్ పచ్చడి వేసుకొని తినేసా. ఆ తర్వాత పెరుగు వేసుకొని బనానాతో తినేసా అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, కానీ చాలా మందికి తినడం అనమాట. తిన్న తర్వాత ఒకటే మాట అంటారు, సూపర్. సరే మరి వాళ్ళ ముఖ్యాంశాలు ఇంతన్నది. పేజ్ ని ఫాలో చేయండి, లేకపోతే మీ తమ్ముడి మీద ఒకటే. వాడే ఉద్దేశంతో అన్నాడు.